జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు 24వ పాసురం చదువుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం அன்று இவ்வலகமலந்தாய் அடிப்போத்தி சென்றங்கு தின்றிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முத்தை தாய் புகழ் போத்தி கன்று குனிலாவிருந்தாய் கலல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் ఎంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశ్రం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు వచ్చి ఆసీనుడైన తర్వాత గోదాదేవి మంగళాశాసనము చేయడం ప్రారంభించింది. పరమాత్మకు మంగళాశాసనము చేయడమే పెరియాళ్వారి యొక్క ముద్దు బిడ్డైన ఆండాల్ యొక్క లక్ష్యము. అలనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడైన 3 లోకాలను కొలిచిన వామనుడా, నీ 2 పాదములకు మంగళము. సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళము. బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంపి ప్రయత్నింపగా వాని కీలుడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళము. దూడ రూపంన నిన్ను చంపవచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి పక్కన నిలిచిన కపితాసురుడు అనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ హర్షిత రక్షణ గుణంనకు మంగళము. శత్రువులను చీల్చి చెండాడినట్టి నీ చేతిలోని చక్రంనకు మంగళము. ఇలా నీ వీరగాథలెన్నింటినో నోరారా స్తుతిస్తూ నీ నుండి మా నోముకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇక్కడికి వచ్చాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలంతా స్వామిని వేడుకున్నారు.